వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు డిఎస్సి సోషల్ అసిస్టెంట్ వారికి రెస్పాన్స్ షీట్ అనేది రావడం అనేది జరిగింది విత్ టెట్ మార్క్స్ ఇంక్లూడింగ్. ఇందులో భాగంగా నేను నాకున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ అంటే గణేష్ స్టడీస్లో గ్రూప్లో ఉన్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్ అందరిని అడగగా వాళ్ళు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ అంటే టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన అంటే మార్కులు అంటే ఒక వ్యక్తికేమో అంటే జనరల్ ఓసీ జనరల్లో ఉన్న వ్యక్తికి 82 మార్కులు వచ్చినాయి సార్ అని చెప్పేసి అన్నాడు. అంటే చిత్తూరు జిల్లా. ఇంక 82 మార్కులు అంటే అతనికి కన్ఫర్మ్ పోస్ట్. ఓకే రైట్. అలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు చూసినట్లయితే సో రైట్ ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రెస్పాన్స్ అంటే ఓన్లీ సోషల్ అసిస్టెంట్ అంటే రైట్ ఓకేనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓసీ 68 మార్కులు అంటే టెట్ కమ్ము రైట్ ఓకేనా డిఎస్సి. సో 68 నుంచి 82 మార్కులు వస్తే అతనికి 100% అనేది పోస్ట్ అనేది వస్తుంది. ఇంకా నో డౌట్ అందులో. మీరు అనుకోవచ్చు భారీ స్థాయిలో 90 రావచ్చు సార్, అన్ని అపోహ. ఎందుకు అపోహ అంటే ఆఫ్లైన్లో కూర్చొని చదువుకున్న వాళ్ళంటే 100% వస్తాయి, నేను ఒప్పుకుంటాను. ఏది మీరు చెప్పినట్టు 90 మార్కులు ఓకేనా, 92 మార్కులు 93 మార్కులు నేను చెప్పాను. ఇప్పుడు అంతా కూడా 45 రోజులు ఇవ్వటం వల్ల ఏమైపోయిందని అంటే అందరూ ఆన్లైన్లోనే కూర్చున్నారు. ఆన్లైన్ చదివితే దానికి రెస్పాన్స్ ఎక్కడున్నది, అదొక అంశం. ఓకే, మనకు నచ్చినప్పుడు చదువుతాం, నచ్చినప్పుడు మూలం పడేస్తాం అంతే. ఎందుకంటే ఎక్కడొక దాని మెసేజ్ వస్తుంది, మెసేజ్లోకి వెళ్ళిపోతాం. రైట్ వచ్చేయండి. నెక్స్ట్ బీసీఏ ఓకేనా, 56 మార్కులు వచ్చినట్లయితే ఆ అభ్యర్థులకి 100% పోస్ట్, లేదా 62 మార్కుల మధ్యలో బీసీఏ అభ్యర్థులు ఉండటం అనేది జరుగుతుంది. మహిళ బీసీఏ మహిళ అయితే ఇంకా 50 మార్కులకే 100% ఉద్యోగం. ఓకే రైట్, ఒక అంశం. నెక్స్ట్ మనకు రెండవటువంటి ఏరియాలో మనకు భాగంగా మనం అధ్యయనం చేసినటువంటి అంశాలు అంటే మన వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత మనం ఓవరాల్గా అనలైజింగ్ చేసి ఫోర్కాస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గ్రూప్ 2లో కూడా మేము చెప్పాం 18 మార్కులు 28 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చదవండి, మీకు మెయిన్స్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారని చెప్పాం. అందరూ మా వల్ల కాదు సార్ అని చెప్పేసి అందరూ బ్యాగులు చదువుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది, 18 మార్కులకే రాలేదా, క్వాలిఫై కాలేదా? కాబట్టి రైట్ అధ్యయనంలో అనలైజింగ్ చేయడంలో నెంబర్ 1 అనేది పొజిషన్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యంతో మీకు చెప్తున్నాం. మీకు ఇదే మార్కులతో రేపు పోస్ట్ రాకపోతే తర్వాత నన్ను అడగాను. ఓకే రైట్. చూడండి, ఇక్కడ సోషల్ అసిస్టెంట్ వాళ్ళు ఓన్లీ సోషల్ అసిస్టెంట్ వాళ్ళు చిత్తూరు జిల్లా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత నేను నెల్లూరు జిల్లా చేస్తాను, తర్వాత నేను కడప, తర్వాత కర్నూలు, తర్వాత అనంతపురం, అన్ని జిల్లాల గురించి నేను అధ్యయనం చేస్తూ తర్వాత ఫైనల్ చేస్తాను. సో బీసీబీ 58 మార్కుల నుంచి 65 మార్కుల వరకు వస్తే వీళ్ళు 100% హ్యాపీగా నిద్రపోవచ్చు, ఉద్యోగం కన్ఫర్మ్, డిఎస్సి ఉద్యోగం. ఓకే, మహిళగానైతే 50 మార్కులు, ఇందులో కానీ మహిళ ఉంటే బీసీబీలో మహిళ ఉంటే 50 మార్కులు వస్తే మోర్ దాన్ సఫిషియంట్. ఎందుకు సార్ అంత ధైర్యంగా చెప్తున్నానంటే మహిళలు చదువుకోవడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చిత్తూరు జిల్లాలో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఓకేనా, మేము ఆల్రెడీ చూసాం, గ్రామ వార్డు సచివాలయంలో కూడా చూసాం. అదేవిధంగా మనకు లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ లో చూసాం, కోర్టు జాబ్లో చూసాం. మహిళలకే పోస్టులు రావడం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మహిళలు చదువుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు, వాళ్ళు కోచింగ్ వచ్చే విధానం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. రాయలసీమ జిల్లాలో మొత్తం కూడా అదే వాతావరణం. బీసీసీ 52 మార్కుల నుంచి 62 మార్కులు వస్తే వీళ్ళకి, బీసీసీ 62 మార్కులు వస్తే వీళ్ళకి కన్ఫామ్ గా పోస్ట్ వస్తుంది. ఇందులో మహిళ ఉంటే 50 మార్కులకే పోస్ట్ కన్ఫామ్, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎస్సీఏ 50 మార్కులు వస్తే పోస్టింగ్. ఓకేనా, ఇందులో మహిళ చెప్తున్నాను నేను. రైట్ ఓకేనా, మహిళ గురించి. ఇంకా ఇందులో కూడా రైట్. నెక్స్ట్ ఎస్సీబీ 50 మార్కులకు వస్తే పోస్టింగ్ అనేది మనకు చెప్పవచ్చు. ఎస్సీసీ 50 మార్కులు అంటే ఇక్కడి నుంచే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇందులో మహిళలకి ఎస్పెషల్లీ 100% అంటే 100% పోస్టింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్ ఓకేనా, నేను ఏ ధైర్యంతో చెప్తున్నాను అంటే గతంలో జరిగినటువంటి గవర్నమెంట్ జాబ్స్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో రైట్ ఓకే, ఇది జాగ్రత్త. రైట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మరి ఎస్టీ ఉన్నారు కదా, ఈ ఎస్టీ అభ్యర్థులకు కూడా నేను చెప్తున్నాను. ఓకే రైట్, ఎస్టీ అభ్యర్థులకు కూడా సేమ్. రైట్ ఓకేనా, 50 మార్కులు వీలైతే రైట్ ఓకే, నీకు 2-3 మార్కులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అంటే రైట్ ఓకే, దట్ మీన్స్ 45 లేదా 47 మార్కులకి ఎస్టీ అభ్యర్థులకు వచ్చేదాము. మహిళ అయితే 100% కన్ఫర్మ్. ఇది
ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి అనలైజింగ్ చేయగా ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియో మీకు అందిస్తున్న విషయం మీకు గుర్తుంచుకోవాలి. మా అనాలిసిస్ ఎప్పుడు కూడా తప్పుపోదు. ఓకేనా? కాబట్టి ఇది మీరు నీట్గా క్లారిటీగా ఉండండి, హ్యాపీగా ఆనందంగా ఉండిపోండి. ఓకే రైట్. అంతమించి మీరు ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు రెస్పాన్స్ షీట్ అనేది రావడం అనేది జరిగిపోయింది. చాలా వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది సోషల్ అసిస్టెంట్ వారందరూ కూడా ఓకేనా వాళ్ళ పేపర్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో నీట్గా చూసుకున్న తర్వాత మా వాట్సాప్ ఛానల్లో వాళ్ళు ఏం చేశారు, సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఇచ్చారు. అంటే టెట్ కమ్ము సో డిఎస్సి కాబట్టి అన్ని కూడా మనం అంటే చెప్పేశారు. నెక్స్ట్ నేను చెప్పేది ఏమన్నానంటే, ఇక్కడ చిత్తూరు జిల్లాలో మహిళలకి 50 మార్కులు అనేది 100% అనేది జాబు. ఇంకా హ్యాపీ వాళ్ళు నిద్రపోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్పెషల్లీ. ఓకే రైట్. సో కాబట్టి నెక్స్ట్ మనకు మీరు చూడండి ఇలాంటి వాతావరణం. ఎందుకనంటే అప్పుడు ఆఫ్లైన్లో చదివేదానికి ఆన్లైన్ చదివేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ ధైర్యంతో నేను మీకు కట్ ఆఫ్ మార్కులు తగ్గుతాయని నేను చెప్తున్నాను మీకు. ఓకేనా రైట్. ఇప్పుడు వీటికన్నా తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలా? పోస్ట్ రాదు. ఇంకా అందులో ఇంకా డౌట్ లేదు. అంతకన్నా మరీ దారుణంగా ఆశపడబాకండి. ఇదేమో గ్రామ వార్డు సచివాలయం కాదు. ఓకేనా? 2 మార్కులకి 3 మార్కులు 4 మార్కులకి మహిళలకి ఉద్యోగాలు ఇస్తారని అంటే అపోహ. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో క్వాలిఫై కానటువంటి మహిళలందరూ కూడా మళ్ళీ 15 మార్కులు కలిపిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఈ అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను 50 మార్కులకే మహిళలకు ఉద్యోగాల విషయం. రైట్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమున్నా సార్ అని అంటే కోర్టు జాబులు ఉన్నాయి. కోర్టు జాబులు 1600 పోస్టులు ఉన్నాయి. 1621 పోస్టులు కోర్టు జాబులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కోర్టు జాబుల మీద కూడా ఫోకస్ చేయండి. ఇది కూడా మంచి రెమ్యునరేషనే కదా. జూనియర్ అసిస్టెంట్ ఉంది, స్టెనోగ్రాఫర్ ఉంది, టైపిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా మంచి జాబులే కదా, మంచి స్కేలే కదా, గవర్నమెంట్ శాలరీ కదా ఇవి. ఓకేనా? ఒక టీచర్ ఉద్యోగం రాకపోయినంత మాత్రాన సో ఇంకా వేరేదా లేదని అనుకోబాకండి. చదవండి. చదువుతా ఉంటేనే మీరు ఎప్పుడుకో ఒకసారి విజయవంతులు అవుతారు. ఎప్పుడో ఒకటిగా కాదు, మీరు పర్ఫెక్ట్గా ఫోకస్గా చదివితే ఆ ఉన్న నోటిఫికేషన్ సమయం కరెక్ట్గా చూసుకుంటే అయిపోతుంది. నేను ఏమన్నాను, డిఎస్సికి 40 రోజులు సమయం ఇచ్చారు. డిఎస్సికి 45 రోజులు సమయం ఇస్తే కోచింగ్ సెంటర్కి ఒకటి రాదు, ఇల్లు చూపించారు. అందరూ ఆన్లైన్. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను డైరెక్ట్గా మీకు అభ్యర్థులకి. ఏంటంటే ఇప్పుడు ఒక రోజు 45 రోజుల సమయం, రోజుకి అంటే ఉదయము నువ్వు కోచింగ్ సెంటర్ 8 గంటలు కూర్చుంటే ఈవినింగ్ 6 దాకా కూర్చుంటావు క్లాసులో. నీకు మధ్యాహ్నానికి ఒక బిట్టు, మా ఆఫ్టర్నూన్కి ఒక బిట్టు, అంటే 2 మార్కులు. అంటే ఇక్కడ 1 మార్కు, మార్నింగ్ 1 మార్కు, ఆఫ్టర్నూన్ 1 మార్కు, 2 మార్కులు తెచ్చుకుంటావు. 45 రోజులకి ఎన్ని మార్కులు లెక్క? 90 మార్కులు. కానీ మనకి ఎగ్జామ్ ఎంత? 80 మార్కులకి. ఈ టార్గెట్ ప్రకారం చదువుంటే ఇలాంటి వాతావరణం లేదు కదా నేను అంటున్నాను. సరే ఏదేమైనా కానీ 50 మార్కులు టెట్ కమ్ డిఎస్సీలు 50 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు చేయాల్సినటువంటి మహిళలు, ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లా మహిళలు చేయాల్సిన గొప్ప కార్యక్రమం ఏంటంటే, కోర్టు జాబ్స్లో జూనియర్ అసిస్టెంట్ ఉంది, స్టెనోగ్రాఫర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. రైట్. ఒక మన గణేష్ స్టడీస్లో యాప్లో గణేష్ స్టడీస్ యాప్లో ఉచితంగా డైలీ టెస్ట్ సిరీస్ అనేది జరుగుతూనే ఉన్నది. ఉచిత టెస్ట్ సిరీస్ కూడా రాసుకోలేను, డైరెక్ట్ వచ్చి నేను ఎగ్జామ్లో రాసేస్తాను, డైరెక్ట్ నాకు గవర్నమెంట్ జాబే వచ్చారంటే అది గవర్నమెంట్ జాబే. అదేమో 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ కాదు. ఫోకస్ చేయాలి, అది జీవితం అది. కనుక సో మన గణేష్ స్టడీస్ యాప్లో చూడు, ఫ్రీ ఎగ్జామ్ సిరీస్, జనరల్ స్టడీస్ మొత్తం నేను మీకు ఫ్రీ కంటెంటే పెట్టేస్తున్నాను. ఫ్రీ అంటే జిల్లా కోర్టులకి, హైకోర్టులు కూడా పడుతుంది, హైకోర్టులకి రెండింటికి జనరల్ స్టడీస్ పెట్టేస్తున్నాను. రేటు మీ గణేష్ స్టడీస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్తో హ్యాపీగా ప్రతిరోజు ఎగ్జామ్ రాసుకోండి. ఆ బిట్లే మీకు ఎగ్జామ్లో దిగుతాయి. ఎందుకంటే డిఎస్సిలో నేను సోషల్ అసిస్టెంట్ వారికి 5 వీడియోలు చేశాను. ఎందుకంటే సమయం లేదు, నేను వేరే క్లాస్లో ఉన్నాను. అంటే మేము లేట్గా ఎంటర్ అయినాను. 5 వీడియోల్లో ఒక్కొక్క వీడియో అనేది 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు, 17 నిమిషాలు విడిది, లోపల 20 నిమిషాలు లోపలే మా క్లాసు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మార్క్, అట్ట 4 వీడియో